హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. ఈ ఛానల్ ద్వారా అయితే ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవ్వదు, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది కాబట్టి సో ప్లీజ్ ఇంకెవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని సో లైక్ చేయండి. సో నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేశారా? సో వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేస్తున్నా. ఎవరైనా ఫాలో అవ్వకపోతే సో ప్లీజ్ వెళ్ళైతే ఫాలో అవ్వండి. సో నేను వీడియోస్ రెగ్యులర్ గా చేయకపోవడానికి కారణం ఏంటంటే మన డివిజన్ లో నా బీఓలో అయితే ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది అనమాట. సో దానివల్ల అయితే రెగ్యులర్ గా అయితే వీడియోస్ చేయలేకపోతున్నా. సో ఎవరైతే వర్రీ అవ్వకండి, డెఫినెట్లీగా ఎవ్రీ మెరిట్ లిస్ట్ మీద ఎవ్రీ ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్లీగా వీడియో ఏనికి ట్రై చేస్తాను. సో ఆ విషయం పక్కన పెడితే మనకు వచ్చేసి ఇప్పుడు చాలా మంది మొత్తం మన దేశం అంతా వెయిట్ చేస్తుంది. ఎవరైతే జీడీఎస్ అప్లై చేస్తారో మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకు వచ్చేసి అఫీషియల్ డేట్ రావడం జరిగింది అనమాట. మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందో అనేది మనకైతే అఫీషియల్ రావడం జరిగింది అనమాట. సో నేను నిన్న నైట్ వీడియో చేయాల్సింది, బట్ ఇన్స్పెక్షన్ జరిగి ఇంటికి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి సో చేయలేకపోయినా. సో ఇప్పుడైతే వీడియో అయితే చేస్తున్నా. ఆల్రెడీ ఫస్ట్ మెరిట్ లిస్ట్ లాస్ట్ మంత్ రిలీజ్ కావడం జరిగింది. సో అందులో అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఈ మంత్ 7th డేట్. సో 7th డేట్ అంటే ఇలా వచ్చేసి 15th అనమాట. సో మనకి ఆల్రెడీ డేట్ అయితే అయిపోయింది అనమాట. సో సెకండ్ మెరిట్ లిస్ట్ ఇప్పుడైతే రిలీజ్ అయితే వాళ్ళు అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి అని చూసుకున్నట్లయితే సో మళ్ళీ చెప్తున్నాను, ఇన్ కేస్ ఎవరన్నా రెడీ చేసుకోలేకపోతే కనుక సో ఇప్పుడైతే రెడీ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే బీసీలు అందరూ ఓబీ సర్టిఫికేట్, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ. తర్వాత వచ్చేసి 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మెడికల్ సర్టిఫికేటు, కంప్యూటర్ సర్టిఫికేటు. ఓకేనా? సో ఇవైతే మీరైతే క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. అన్ని ఒరిజినల్, ఎటువంటి జిరాక్స్, ఎటువంటి ఫేక్ అయితే మీరైతే తీసుకెళ్లొద్దు. ఇన్ కేస్ తీసుకెళ్తే మీరు వచ్చేసి రిజెక్ట్ అయిపోతారు అనమాట. అండ్ అలాగే మీ 10th క్లాస్ మెమోలో డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేవో కూడా చూసుకోండి ఒకసారి. ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో లెటర్స్ కానివ్వండి, బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్, ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి కదా. సో వీలైనంత ఫాస్ట్గా, వీలైనంత త్వరగా మీరు వచ్చేసి మీ జీడీఎస్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ 10th మెమోలో ఉండేలాగా చూసుకోండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశారనమాట. సో మనకి ఆంధ్రాలో 50% మంది రిజెక్ట్ కావడం జరిగింది ఫస్ట్ మెరిట్ లిస్ట్లో. అండ్ అలాగా తెలంగాణలో 60% మంది రిజెక్ట్ కావడం జరిగింది అని చెప్పాను. సో అండ్ అలాగే రిజెక్ట్ గల కారణాలు కూడా చెప్పాను. వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగ్గా తీసుకెళ్ళకపోవడం, డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా కూడా అందులో మిస్టేక్స్ ఉండడం వల్ల చాలా మంది అయితే రిజెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఇలా వేరే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది వాళ్ళ ప్లేస్లో, బట్ వచ్చేసి ఏంటంటే అది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కదా, వాళ్ళకి ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు నా ఛానల్ అయితే ఎవరైతే రెగ్యులర్గా చూస్తున్నారో కొంచెం అలాంటి మిస్టేక్స్ అయితే మీరైతే చేయకండి మాట. ఎందుకంటే జాబ్ ఇన్ని రోజులు ఆగి కష్టపడి ఏదో లక్లో జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇలాంటి మిస్టేక్ చేసి రిజెక్ట్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి సో ఎవరైతే మిస్టేక్స్ అయితే చేయకండి. సో మనకి దాదాపుగా సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మంచి వేకెన్సీస్తో మనకు రాబోతుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అన్ని స్టేట్లు, ఆంధ్రాకి కూడా మంచి వేకెన్సీస్తో రాబోతుంది సెకండ్ మెరిట్ లిస్ట్. అలాగే తెలంగాణకు వచ్చేసి 250+ వేకెన్సీస్తో మనకు వచ్చేసి రాబోతుంది అనమాట. బట్ ఈ వేకెన్సీస్ వచ్చేసి కేవలం 100లోనే ఉన్నాయి, బట్ కాంపిటీషన్ మాత్రం లక్షల్లో ఉన్నాయన్నమాట. అది ఒక్కసారి గమనించండి. మనకి ఇప్పుడు తెలంగాణలో 250+ వేకెన్సీస్ అంటే 250 వేకెన్సీస్కి మనకి దాదాపుగా ఒక 4-5 లక్షల మంది పోటీ పడుతున్నారు అనమాట. అంటే అర్థం చేసుకోండి కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉన్నది అనేది. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదన్నట్లయితే మనకైతే మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పైన పోస్టల్ జీడీఎస్ అని సెర్చ్ చేయండి. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ 2025 January 1 అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మెరిట్ లిస్ట్ 2 అని ఉంటుంది. మనకైతే త్వరలో అప్డేట్ చేయబోతున్నారు అనమాట అఫీషియల్ వెబ్సైట్లో. ఇప్పుడైతే వాళ్ళు అదే వర్క్లో ఉన్నారనమాట. సెకండ్ మెరిట్ లిస్ట్ అప్డేట్ చేసే ప్రయత్నంలో అయితే వాళ్ళు ఉన్నారు. సో మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అని చూసుకున్నట్లయితే బ్రదర్ మనకి వచ్చేసి ఈరోజు ట్యూస్డే April 15th అనమాట. సో మనకు వచ్చేసి సండే లోపు, ఎట్టి పరిస్థితిలో సండే లోపు మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయబోతున్నారు అనమాట. సో ఇందులో ఎటువంటి డౌట్ దక్కర్లేదు, 100% జెన్యూన్గా చెప్తున్నాను. సండే లోపు ఎట్టి పరిస్థితిలో మనకి ఏ క్షణానైనా మనకి పోస్టల్ జీడీఎస్ సెకండ్ మెరిట్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు అనమాట. సో లేట్ కొంచెం అవ్వడానికి కారణం ఏంటంటే మనకి రీసెంట్గా అంబేద్కర్ జయంతి అని, సండే అని, హనుమాన్ జయంతి అని హాలిడేస్ రావడం ద్వారా కొంచెం లేట్ అయింది. సో కాబట్టి ఏంటంటే సండే లోపు మనకి ఎట్టి పరిస్థితిలో సెకండ్ మెరిట్ లిస్ట్ అప్లోడ్ చేయబోతున్నారు. మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 డేస్లో 100% మనకు వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ అప్డేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఛాన్సెస్ కాదు, డెఫినెట్లీ మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ రాబోతుంది అనమాట. సో ఎవరైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారో సో ఇప్పటివరకు సో ఇంకొంచెం పేషెన్స్ ఉండండి. ఇంకొక 2-3 డేస్ మనకి ఈ 2-3 డేస్లో మనకి వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ మనకి రిలీజ్ కాబోతుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా
చెక్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నేను మెరిట్ లిస్టులు అన్ని అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడ డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మీకు జాబ్ వచ్చిందా రాలేదా అన్నది. ఒకసారి మీ నేము, మీ ఏజ్, మీ మార్క్స్, మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తారు, ఏ డివిజన్కి అప్లై చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి సెకండ్ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదనేది కూడా నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అయితే మన ఛానల్ అయితే సజెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో నా బెస్ట్ అయితే నేను ఇస్తున్నాను జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో ఇది గైస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో, సో మరొక మంచి అప్డేట్తో ముందు ఉంటా. అన్సెప్ టేక్ కేర్, గుడ్ బై.